హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ పప్పు బచ్చల కూర అండి. బచ్చల కూర వేసి ఇలా పప్పు రెడీ చేశారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా పప్పు చేసుకుని వేడివేడిగా చపాతీ చేసుకుని తింటే ఇంకేం అవసరం లేదండి, సూపర్గా తినేసేయచ్చు. ఈ పప్పు ఎలా రెడీ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బచ్చల కూర ఇది కుండీలో పెడితే చాలా బాగా వచ్చిందండి మొక్క. నేను 10 రోజులకు ఒకసారి ఈ ఆకుకూరని కట్ చేసుకుంటూ ఉంటాను. కట్ చేస్తున్న కొద్దీ చిగురు అనేది చాలా బాగా వస్తుంది. ఈ మొక్క పెంచుకోవాలంటే ఏరులతో సహా ఏ పెట్టవసరం లేదండి. చిన్న కొమ్మ నాటినా కూడా మొక్క అనేది బాగా పెరుగుతుంది. నాకైతే కట్ చేసుకుంటే ఇంత ఆకుకూర వచ్చిందండి. ఇది బాగా క్లీన్ చేసుకోవాలి. చూడండి, ఫ్రెష్గా చాలా బాగుంది కదా. ఇది పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్లో ఆకుకూరకి సరిపడా కందిపప్పు యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. కందిపప్పు బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. వాటర్ పోసి 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్న తర్వాత పప్పుకి సరిపడా వాటర్ పోసి 1 అరగంట సేపు నానబెట్టుకోవాలి. నానిన తర్వాత కట్ చేసిన ఆనియన్, కట్ చేసిన చిల్లీస్, 1 టమోటా యాడ్ చేసుకుని పప్పుకి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. ఇలా లేత ఉన్న 2 చిన్న చింతకాయలు యాడ్ చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకున్న ఆకుకూర మొత్తం యాడ్ చేసుకుని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, పప్పు అనేది మనకి బాగా ఉడికింది కదా. ఇప్పుడు ఒక్కసారి మెదుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని మరొకసారి బాగా మెదుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకుని పోపుకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు యాడ్ చేసుకుని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 3 రెడ్ చిల్లీస్, దంచిన 3 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. చివరిగా 1 రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకుని దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేస్తుంటే ఉంటుందండి పప్పు, ఎంత మంచి వాసన వస్తుందో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. పప్పు చూసారా ఎంత బాగుందో. ఇలా పప్పు రెడీ చేసుకుని చపాతీ కానీ జొన్న రొట్టె కానీ వేసుకుని తింటే చాలా బాగుంటుందండి. లేట్ లేకుండా మీరు కూడా ఇలా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ.